వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మహాభక్తులారా, మనందరికీ కూడా ఇప్పుడు 7 జన్మల నుంచి పెళ్ళాం వస్తుందంటారు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక భార్య 7 జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే పిల్లలు కానీ, రుణాలు, శత్రువులు, వీళ్ళంతా కూడా మరి ఈ 7 జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు. ఏమొస్తాయో తెలుసా? పాప పుణ్యాలనే ఆస్తులు వస్తాయి. మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడు నోరు వీడు నోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవన్నీ అక్కడ ఉండిపోయినాయి. మన వారసులకు ఇచ్చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి, ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు, పాపాలైతే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా. కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు. యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో, మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఏ పుణ్యానికి ఏది లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ 7 జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి. పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం, అందువల్ల ఆమె భార్య రూపంలో వస్తుంది. పిల్లలు ఎవరండి? అప్పులు ఎగ్గొట్టేసాం మనం, అప్పులోళ్లే మన పిల్లలు. అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం, బ్రహ్మాండంగా పెంచుతాం, పెద్ద చేస్తాం. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి? భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు కాదండి, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి. ముందు వాళ్ళకి పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు. వెనకగా వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని, తాతల్ని వాళ్ళ చూడరు అనమాట. కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగుగా పుడతాడని గరుడ పురాణం చెప్తుంది. ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో, ఇవంతా కూడా మనం ఎలా పుడతామంటే దోమై పుడతాము అని చెప్తోంది గరుడ పురాణం. అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం, వెటకారం ఆడతాం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం, సెటైర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి, నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా, సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు. అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు. ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు. ఒకవేళ ఒరే నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇలా జరుగుతురా నాయన, ఇప్పుడు గరుడ పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం. అయితే అప్పుడు ఏం చేస్తారండి? వీడు ఎక్కడ దొరికాడరా బాబు, మళ్ళీ వచ్చేసాడు వీడు అని చెప్పేసి, ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా. అందువలన గురువుల్ని కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది, అదృష్టహీనులు అయిపోతారు. అందువలన చాలా నష్టాలు జరుగుతాయి. మా నోటితో చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా. అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పినోడు, మీ అమ్మని మీరు తిట్టుకుంటారా? మీ నాన్న మీరు తిట్టుకుంటారా? మీకు పాఠాలు చెప్పిన మేస్టర్ని తిట్టుకుంటారా? ఒక మహానుభావుడు నాకు పెడతాడు, ఎవరు మీరు సోదెక్కి వేసేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి. మహానుభావ, మహాపురుషోత్తమ, నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన. ప్రొఫెసర్ నేను, మరి సలహాలు ఇస్తే ఎట్లా? అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వు ఏం దానాలు చేసావు? నువ్వు పూర్వజన్మలో దానాలు కూడా చేయాలి కదా. ఈ జన్మలో ఏం చేసావు చెప్పు? అనాథలకి ఎవరికి చేసావు? దానాలు చేయవు. పంతులకు మాకు ఫీజు ఇవ్వవు. తర్వాత సలహాలు మాత్రం ఇస్తావు. అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం? పాపం నిత్య అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారండి. అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన? కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎంత అంటే మామూలుగా వ్యాధి, ఆ జ్యోతిష్యాన్ని కానీ, గురువుని కానీ, వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా, వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఆయుక్షీణం అయిపోతారు, అదృష్టహీనులు అయిపోతారు. అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు. కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు, మనదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఈ యొక్క
ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి. దొంగ పువ్వులు దొబ్బేస్తారండి. తెల్లారుజామున 5:00కల్లా లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని, నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు ఓనర్‌కి 2 పువ్వులు వచ్చినట్టు మొత్తం కోసేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మీరు చేసే పుణ్యం అంతానేమో ఓనర్‌కి పూజల వల్ల వచ్చే పుణ్యం. మీకేమో పాపమే, దొంగతనం పాపమే. తర్వాత ఏమైపోతారండి మీరు? మిడతైపోతారు. గరుడ పురాణం చెప్తుంది. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి కొంత తగ్గింది. ఇంక మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి. చాలా నరకాలకు వెళ్ళిపోతారండి బాబు. దొంగ పూలు కొయ్యకూడదండి. అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా. ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్ కోసం మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే డబ్బులు దొబ్బేస్తారండి బాబు. బంగారము డబ్బులు దొబ్బేస్తారు. మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పాపం ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా, ఆ ముసలోళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు ఇంటి యజమానులు. మనవరాల్ని మనవాడిని ఏమనలేక. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మహాపాపాలు అయిపోయి నెక్స్ట్ జన్మలో వికలాంగులు అయిపోతారు. ఇది అన్ని గరుడ పురాణం అన్ని క్లియర్ గా చెప్తుంది. కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన. భయపెట్టాల్సిన ఇప్పుడు మేము భయపెట్టేవరకు మేము కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాం నాయన. భయపెట్టేది లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే. కాబట్టి యూట్యూబ్ లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు, ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురుగారు పాళ్ళు పిసికి అన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన. నగ్న సత్యాలు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదనుకోండి రౌరవాద నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. గరుడ పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం. అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం. అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం. అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు. కొంతమంది రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, చెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దొబ్బేస్తారు కదండి స్థలాలు అవన్నీ. వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి. కాబట్టి అందుకనే రౌడీ షీటర్లు చూడండి ఈ జన్మలోనే ఫటాల్ కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. నయీం ఏమైపోయాడండి? మన కళ్ళ ముందు నయీం అయిపోయాడు. బోడు మందిని చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాల్ని. ఆ, మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు ఏసైడ్ మెంత్ ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటో ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ. మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి. చక్కగా మన ధర్మాన్ని, ఎథిక్స్ని, మారల్స్ని రక్షించుకోవాలి నాయన, రక్షించుకోవాలి. కాబట్టి అధర్మం పాలు చేయకండి. చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదులే. రూ. 1,00,000 అవుతున్నాడు, లేకపోతే అడుగుతున్నాడు, లేకపోతే 50,000 అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి. పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు. పంతులకి దక్షిణలు ఎగ్గొడతారంటే బాబు. ఎవరైతే పంతులకి దక్షిణలు ఎగ్గొడతారో, ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణలు ఎగ్గొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? గరుడ పురాణం తీసి చదవని చూస్తాను. బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా. బ్రాహ్మణ అంటే ఏంటండి? బ్రాహ్మణ క్యాష్ కాదండి బాబు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ. ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు, గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు, దత్తాత్రేయుడు అవతారం వాడు, అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వేమైపోతావు అంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది. రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట. ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి అని వితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు. స్టార్టింగ్ లో పెరాలసిస్ వచ్చేస్తుంది. గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు. భయం భయం భయం. అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు. దానికి భయం వేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడ పురాణంలో ఉంటది. కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఏమండి బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నో, దానికోసం కాదు. ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడ పురాణం పెట్టారు. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది. మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి. కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి 7 జన్మలని తీసుకుందాం. మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో, మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇవి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి. మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని అధికంగా ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళందరికీ బుధుడు, శుక్రుడు, రాహువు, శని గ్రహాలన్నీ కూడా మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండడం జరుగుతుంది. మే 30 తర్వాత ఈ యొక్క రాహు కుంభరాశిలోకి వెళ్ళడము, కేతువు
కన్య నుంచి మీకు చక్కగా సింహరాశిలోకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఇకపోతే కుజుడు మీకు చక్కగా కర్కాటక రాశిలో నేర్చబట్టున్నాడు. గురుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళడం మే 30 తర్వాత, ఆ మే 14 నుంచి, ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశి సంచారం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మేన రాశి వారికి కుజుడు మనకి వీక్ అయిపోయాడు కాబట్టి మీ ఇళ్లల్లో ఉన్నటువంటి కుక్కలతో పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలా. కుక్కలు కరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్లు రావన్నమాట. కొంచెం స్వల్పమైనటువంటి లాభం జరగడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపార విషయాల్లో వచ్చేసరికి డబ్బు అధికంగా సంపాదిస్తారు. చక్కగా మీరు ఉద్యోగాల్లో విపరీతమైన టెన్షన్ ఉంటుంది, నిద్ర ఉండదు, అమెరికన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ మేము రావండి, మేము చేయమండి, మేము ఆఫీస్కి వస్తామండి అన్నా కూడా వాళ్ళు లేదు నాయనా నువ్వు ఇంటి దగ్గర నుంచే చేయని అంటారు. విదేశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ సంవత్సరంలో మీకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా సఫలం అవ్వాలి అని అంటే మీ వ్యక్తిగత జాతకాలు కూడా చాలా అవసరం ఉంటుందన్నమాట. అలాగే ధైర్యము ఉండాలి. ఈ యొక్క బెట్టింగ్స్ ఇలాంటివన్నీ కూడా కాసి చాలా నష్టపోయారు. మరి అటువంటి నష్టపోయినటువంటి వాళ్ళు డబ్బులు మేము తీసుకొచ్చేస్తామని ప్రగల్భాలు చెప్పేటటువంటి, మేము తంత్రగాళ్ళం అని చెప్పేటటువంటి సొల్లుగాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇవన్నీ ఏమి పనికిరావండి. మీ యొక్క కష్టార్జితమే మీకు వస్తుంది కాబట్టి అనవసరంగా మీ యొక్క డబ్బుల్ని అనవసరంగా బెట్టింగ్లు వీటి మీద చేయకండి. ధర్మరక్షణ చేసుకోండి. చక్కగా 10% ధనాన్ని మీరు ప్రతి నెల కూడా మనుధర్మ శాస్త్రం మనకి హిందూ ధర్మంలో చెప్తుంది. 10% దాన ధర్మాలు చేయండి. పేదవాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి ఖర్చు పెట్టేసేయండి. మీకు 100 రెట్లు మీకు రాకపోతే నన్ను అడగండి, నేను ఇస్తాను మీకు. అదేవిధంగా ఈ యొక్క ఈ మీనరాశి వాళ్ళు భార్య ఆరోగ్యం పట్ల కొంచెం మే 30 వరకు కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. అంటే మీరు ఫీలింగ్స్ ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంటుంది, మీరు భయపడతా ఉంటారు అనమాట. తుమ్మిన నక్కిన ప్రేమ ఎక్కువైపోయింది. లేకపోతే హాస్పిటల్ బిల్లు బాబాయ్ అంతే సత్తుతో బాబాయ్ హాస్పిటల్ వాళ్ళు ఎంత వేస్తారు అని చెప్పేసి గడగడలాడుతూ ఉంటారు అనమాట. యొక్క కళ్ళు టెస్టింగ్కి 6,000 అవుతుందండి. 6,000 అయింది మీన రాశి వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రైతులు ఉన్నారు. ఆ రైతులు కూడా పరిస్థితి బాగుండదు. అప్పులు గిప్పులు ఇవన్నీ కూడా అధికంగా ఉండడం అనేవి జరుగుతాయి. చాలా చక్కగా రైతుల పిల్లలు చాలా చక్కగా చదువుకుంటారు. అండ్ విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను ఇట్స్ నాట్ మై అడ్వైస్, ఇట్ ఇస్ మై వార్నింగ్ అని తీసుకోండి. మీ తల్లిదండ్రులంతా కూడా మిమ్మల్ని ఎలా చూశారు చిన్నప్పుడు? మీ నాన్న మీరు అడిగితేనే డబ్బులు ఇచ్చాడా మీ నాన్న? అడగకుండానే మీ జేబులో పెట్టేవాడు కదా. మరి ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత మీ తండ్రికి మీరు జేబులో పెట్టాలి కదండి. వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే ఓకే, మీకే సరిగ్గా జాబులు లేక పాపం బాధల్లో ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు ఓకే. మీరు వెల్ సెటిల్డ్ అయ్యి మేము ఎన్ఆర్ఐలో మేము బాగా సంపాదిస్తాం, మేము డాక్టర్లు, వాట్ ఫర్ యు అర్నింగ్. సో యూ హ్యావ్ టు కీప్ సమ్ మనీ ఇన్ యువర్ ఫాదర్స్ పాకెట్. ఓకే, బయట వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. అండ్ మేము దాన ధర్మాలు చేస్తామండి. ఏమిస్తారు, ఏం దాన ధర్మాలు చేస్తారు? చాలా మంది ఎగ్గొట్టేశారు ఎన్ఆర్ఐ ఫీజులు. కాంట్ యూ హెల్ప్ ద ఆర్ఫన్స్? కాంట్ యూ హెల్ప్ ద పూర్ పీపుల్? ఇస్ దిస్ ద వే దట్ యూ లీడ్ యువర్ లైఫ్స్ ఆల్ ఆఫ్ యూ? ఆస్ట్రాలజీ ఫ్రీగా మీకు చెప్తున్నా సరే, అంటే ఆస్ట్రాలజీ అంటే ఎలా కనబడుతుంది మీకు? ఏదో కొంత డబ్బులు పడేస్తే వచ్చేస్తా అనుకుంటున్నారా? ఇట్ చేంజెస్ యువర్ లైఫ్, యు నో. వన్ ఐడియా, ఇట్ చేంజెస్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. బాలా కుమార్ బాలానగర్లో ఉంటాడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వెనకాల చూసుకోండి. ఒక్కొక్క కొడుక్కి మేము ఇచ్చిన సలహా వల్ల 500 కోట్లు పంచాడు. బోర్ లెవెల్స్ వేసుకోవద్దు పో అన్నాను. వాట్ ఆర్ యూ థింకింగ్? సో గురు బుద్ధి విశేషత. చాలా మంది ఎవరైనా సరే పేర్లు చెప్తారా మీకు? జాగ్రత్తగా చేసుకోవాలా. మీ ఫాదర్ని మీ మదర్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెడతారు మీరు జాగ్రత్తగా చూసుకోకుండా? తప్పు కదా. అంటే ఎవరికైతే ఫ్రీగా మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము ఫ్రీగా జాతకాలు చెప్తాం. మాకు కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా సలహాలు ఇవ్వాలని ట్రై చేసినా, లేకపోతే ఏదైనా బిల్డప్లు ఇవ్వాలనుకున్నా, ఐ డోంట్ టాలరేట్. ఐఎమ్ ఏ టీచర్, దిస్ ఇస్ మై క్లాస్ రూమ్. మీ ఫ్రెండ్ నాకు తెలుసు, నువ్వు నాకు తెలుసు, నేను పోలీస్ కమిషనర్ పెళ్ళాన్ని, నువ్వు వీళ్ళు చచ్చిపోతారని చెప్పు, వాళ్ళు చచ్చిపోతారని నాన్ సెన్స్. ఐ నెవర్ కేర్ ఆల్ సచ్ థింగ్స్, అండర్స్టాండ్? యూ డోంట్ నో మై గట్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. కాబట్టి జాగ్రత్తగా పరిహారాలు చేసుకోండి, బాగుపడమని చెప్తున్నాను. సొసైటీని రెనోవేట్ చేస్తున్నాను. ఎవరైతే నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా, లేకపోతే నాకు ఏదైనా సరే మీరు ఆస్ట్రాలజికల్ గైడెన్స్ తీసుకోవాలనుకున్నా, కేవలం ఒక్క వీడియో కాదు, గో బ్యాక్
థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, నన్ను సెర్చ్ చేసి చేయండి. విల్ నో ద స్పిరిట్ ఇన్ విచ్ అండ్ ద ఎఫర్ట్స్ ఇన్ విచ్ ఐఎమ్ పుటింగ్. కాబట్టి పరిహారాల్లో మీరు ఏం చేయాలండి? మీరు వాట్ ఇస్ దట్ యూ షుడ్ డూ? ఏలినాటి శని జపం చేయాలి, శని స్తోత్రాలు చేయాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్తువుని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా. చక్కగా మీరు ఈ విధంగా మీరు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.